అది 1976 ఏప్రిల్. దేశ రాజధాని ఢిల్లీ. డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జగ్మోహన్కి ఒక ఫోన్ వచ్చింది. నేను తుర్క్మెన్ గేట్ నుంచి జామా మసీదు చూడాలి అని అవతల వ్యక్తి అన్నారు. అది విన్న జగ్మోహన్ వెంటనే రంగంలోకి దిగాడు. స్లమ్స్, షాప్స్, మార్కెట్స్తో సహా వేలాది మంది ప్రజలతో నిత్యం కిటకిటలాడే తుర్క్మెన్ గేట్ దగ్గరికి బుల్డోజర్లను తీసుకెళ్లాడు. ఇళ్లు, గోడలను బుల్డోజర్లు కూల్చడం మొదలుపెట్టాయి. మ్యాటర్ చాలా సీరియస్గా మారింది. ప్రజలు తిరగబడ్డారు. కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతంలో ప్రతిష్టంభన కనిపించింది. చివరికి సిఆర్పీఎఫ్ రంగంలోకి దిగింది. ప్రజలపై టియర్ గ్యాస్ ప్రయోగించింది. ప్రజలు మళ్లీ తిరగబడ్డారు. సోడా బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు. రికార్డుల ప్రకారం ఈ ఘర్షణల్లో 8 మంది మరణించారు. కానీ స్థానికుల ప్రకారం మృతుల సంఖ్య 100 కన్నా ఎక్కువే ఉంటుంది. ఈ ఘటన జరిగిన 24 గంటలకు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూ దాదాపు నెల రోజుల పాటు సాగింది. ఆ సమయంలో వందలాది దుకాణాలు ధ్వంసమయ్యాయి. అనేక ఇళ్లు కూలిపోయాయి. తుర్క్మెన్ గేట్ డిమాలిషన్ పీస్ఫుల్గా జరిగింది. అక్కడ నివసించే దాదాపు 70,000కు పైగా మంది ప్రజలను బలవంతంగా వ్యానుల్లో ఎక్కించి యమునా నది ఒడ్డున వదిలేశారు. అక్కడ వారికి చాలని చోటిచ్చి పండగ చేసుకోమన్నారు. ఢిల్లీ బ్యూటిఫికేషన్లో భాగంగా తుర్క్మెన్ గేట్ ప్రాంతం అడ్డుగా ఉందని, అక్కడి స్లమ్స్ని తొలగించాలని ఆ రోజు జగ్మోహన్కి ఫోన్లో చెప్పిన ఆ వ్యక్తి పేరు సంజయ్ గాంధీ. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడి జీవితంలో ఇలాంటి వివాదాలు ఎన్నో ఉన్నాయి. సంజయ్ గాంధీపై, ఆయన చేసిన పనులపై విమర్శలు చేసేవారెందరో ఇప్పటికీ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇందిర విధించిన ఇన్ఫేమస్ ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ చేసిన పనులు చాలా మంది జీవితాల్లో ఒక పీడకలలా మిగిలిపోయాయి. అంతేకాదు, ఇందిర ఈజ్ ఏ విక్టిమ్ ఆఫ్ సంజయ్ అన్నవారు ఉన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్ రాసిన ఫేమస్ బుక్ ఇందిరా, ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా సంజయ్ గాంధీ గురించి, తల్లిపై ఆయన ఇన్ఫ్లుయెన్స్ గురించి, ఎమర్జెన్సీ సమయంలో ఆయన కార్యకలాపాల గురించి ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. సాధారణంగా ఎమర్జెన్సీ అంటే ఇందిరాగాంధీ గుర్తొస్తారు. కానీ ఇందిరకు ప్యారలల్గా నడిచిన సంజయ్ గాంధీ స్టోరీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ వివరాలను నేను మీకు చెబుతాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఎమర్జెన్సీకి దాదాపు 8 ఏళ్ల ముందు ఈ కథ మొదలవుతుంది. ఇందిరాగాంధీ అల్లారు ముద్దుగా పెంచుకున్న సంజయ్ గాంధీ 1967లో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. అప్పుడు ఆయన వయస్సు 21 ఏళ్లు. నెహ్రూ, ఇందిరాలా కాకుండా సంజయ్కి హిస్టరీ, ఫిలాసఫీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. విమానాలు, మెకానిక్స్ అంటే ఆయనకు పిచ్చి. స్కూలింగ్ తర్వాత కాలేజ్ మీద పెద్దగా ఆసక్తి చూపించిన సంజయ్ని 3 ఏళ్ల అప్రెంటిస్షిప్ కోసం ఇంగ్లాండ్ క్రీవేలోని రోల్స్ రాయ్స్ ఫ్యాక్టరీకి పంపించారు. అక్కడ 3 ఏళ్లకు మించి ఉండలేదు. పైగా స్పాయిల్డ్ బ్రాట్ అన్న పేరు కూడా సంపాదించుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ వల్ల అరెస్ట్ కూడా అయ్యారు. అధికారం తప్ప విపక్షం అన్న మాట వినని కుటుంబంలో పెరిగిన సంజయ్ అన్నిటినీ గ్రాంటెడ్గా తీసుకునేవారు. ఇక దేశీయంగా ఒక కారును రూపొందించాలన్న కలతో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు తిరిగొచ్చారు సంజయ్ గాంధీ. ఆ ప్రాజెక్ట్ పేరే మారుతి. ఇతర వాహనాల తయారీ సంస్థలతో పాటు సంజయ్ కూడా లైసెన్స్ అప్లై చేసినట్టు 1968 నవంబర్లో ప్రభుత్వం ప్రకటించింది. దేశం కోసం ఎఫోర్డబుల్, ఇండిజినియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ కార్ని సంజయ్ గాంధీ తయారు చేస్తారని గర్వంగా చెప్పింది. కట్ చేస్తే ఏడాదికి 50,000 కార్లను తయారు చేసే బాధ్యతను సిట్రోయన్, రెనాల్ట్, టయోటో వంటి దిగ్గజ కంపెనీలకు కాకుండా అసలు ఎలాంటి అనుభవం లేని 22 ఏళ్ల సంజయ్కి అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ కేబినెట్ హెడ్ ఇందిరాగాంధీ. నెపోటిజం, కరప్షన్ అన్లిమిటెడ్ అంటూ విపక్షాలు ఇందిరను టార్గెట్ చేశాయి. ఫోక్స్ వ్యాగన్ వంటి దిగ్గజ బ్రాండ్లను ఇండియాలో సృష్టించాలన్న సంజయ్ కలలకు తల్లి ఇందిర ఊపిరిపోశారు. కొడుకు ప్రాజెక్ట్ని తన ప్రాజెక్ట్గా భావించారు. అలా 1971లో మారుతి మోటార్స్ లిమిటెడ్ కంపెనీ అఫీషియల్గా లాంచ్ అయింది. దానికి సంజయ్ గాంధీ ఎండీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంజయ్కి అన్ని విధాలుగా సాయం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ కోసం 7.5 మిలియన్ని వెంటనే శాంక్షన్ చేశాయి. మళ్లీ డబ్బులు కావాల్సి వచ్చినా ఇవ్వడం కుదరదని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధరంవీర్ చెప్పగా పదవి నుంచి తప్పిస్తానని ఆయన్ని సంజయ్ బెదిరించారట. అయినా డబ్బులు శాంక్షన్ చేయని ధరంవీర్ చైర్మన్షిప్ ని ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. మారుతి కోసం హర్యానాలో సంజయ్ గాంధీకి 400 ఎకరాల భూమి దక్కింది. ఈ డీల్లో అప్పటి హర్యానా సీఎం బన్సీలాల్ అన్ని రూల్స్ ని పాతాళానికి తొక్కినట్టు రూమర్స్ ఉన్నాయి. అదొక అగ్రికల్చర్ ల్యాండ్. పైగా ఆ పక్కనే అమ్మునిషన్ డంప్ ఉంది. డిఫెన్స్ రూల్స్ ప్రకారం దాని చుట్టుపక్కల ఫ్యాక్టరీ పెట్టకూడదు. ఇవేవి పట్టించుకోకుండా 35,000 విలువ చేసే ఎకరాన్ని సంజయ్ గాంధీకి 10,000కే అమ్మింది హర్యానా ప్రభుత్వం. అటు ప్రభుత్వం, ఇటు బిజినెస్ ప్రపంచం సంజయ్ చెప్పు చేతల్లో నడుస్తున్నట్టు విపక్షాలు ఆరోపించడం మొదలుపెట్టాయి. అంతేకాదు, ఈ ప్రాజెక్టు మీద ఇందిరాగాంధీ పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు అందరూ ముందుకొచ్చేవారు. ఎవరిని ఏ సాయం అడిగినా ఇట్టే పని పూర్తయ్యేది. కానీ ఇంత ఎఫర్ట్స్ పెట్టినా సంజయ్ కల మారుతి ఫెయిల్ అయింది. మారుతి కారు ఎక్కడానికి చాలా మంది భయపడిపోయేవారు.
మారుతి ఫెయిల్యూర్ విపక్షాలకు అస్త్రంగా మారింది. ధృతరాష్ట్రుల్లా కొడుకు సంతోషం కోసం ఇందిర ఏదైనా చేస్తున్నారని, తల్లి ప్రేమతో ఆమె కళ్ళు మూసుకుపోయాయని విమర్శలు వెల్లువెత్తాయి. మారుతి చుట్టూ వివాదాలు చాలా కాలం కొనసాగాయి. దీనిపై 1977లో జనతా ప్రభుత్వం హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సంజయ్ గాంధీ బతికున్నప్పుడు మారుతి కలను నెరవేర్చుకోలేకపోయారు. ఆయన మరణం తర్వాత కొడుకు కలకు మళ్లీ ఊపిరిపోశారు ఇందిర. 1981లో మారుతి ఉద్యోగ్ అనే ప్రభుత్వ కంపెనీని మొదలుపెట్టారు. జపాన్లోని సుజుకి కంపెనీతో జాయింట్ వెంచర్ కోసం డీల్ కుదిరింది. అలా మారుతి సుజుకి ప్రస్థానం మొదలైంది. ఇండియాలో మారుతి సుజుకి ఒక సంచలనం, ఒక చరిత్ర. అలా ఇండియాలో మారుతి రెవల్యూషన్ కి యాక్సిడెంటల్ ఫాదర్ అయ్యారు సంజయ్ గాంధీ. మారుతి ఫెయిల్యూర్ ఎపిసోడ్ సమయంలో అటు అపోజిషన్ ఇటు ప్రెస్ కలిసి సంజయ్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. కానీ కొడుకుకు నిత్యం మద్దతుగా నిలిచేవారు ఇందిర. తాను ప్రధాని అన్న విషయం సైతం మర్చిపోయి కొడుకు సంతోషం కోసం చాలా కష్టపడ్డారు. సంజయ్ని సక్సెస్ చేయడం తల్లిగా తన బాధ్యతని భావించారేమో, కానీ ఇది తన రాజకీయ కెరీర్లో ఒక మచ్చగా మిగిలిపోతుందని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. సంజయ్ గాంధీ మారుతి వ్యవహారం గురించి చాలా మంది సన్నిహితులు ఇందిరను వార్న్ చేసినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వంలో కీలకంగా మారిన ఇందిరాగాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీ పరమేశ్వర నారాయణ్ హక్సర్ సైతం ప్రధానిని వార్న్ చేశారు. హర్యానా ల్యాండ్ డీల్ నేపథ్యంలో సంజయ్ గాంధీని ఢిల్లీ నుంచి దూరం పంపించేయాలని, లేకపోతే అధికార పక్షంపై మచ్చ పడుతుందని డైరెక్ట్ గా ఇందిరనే హెచ్చరించారు. ఆ మాటలు సంజయ్ గాంధీ చెవిన పడ్డాయి. బంగ్లాదేశ్ యుద్ధం క్రెడిట్స్ అన్ని హక్సర్ తీసుకోవాలని చూస్తున్నారంటూ రూమర్స్ వినిపించడం మొదలయ్యాయి. హక్సర్ను ఇందిర నుంచి దూరం చేసేందుకు సంజయ్ ప్రయత్నించారని టాక్ నడిచింది. చివరికి 1973 తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. బ్యాంక్స్ నేషనలైజేషన్, కాంగ్రెస్ స్ప్లిట్, బంగ్లాదేశ్ వార్ వంటి కీలక సిచ్యువేషన్స్ లో ఇందిర పక్కన ఉన్న ఆయన్ని తీసుకెళ్లి ప్లానింగ్ కమిషన్ లో డిప్యూటీ చైర్మన్ చేశారు. హక్సర్ ని కోల్పోవడం ఇందిరకు పెద్ద దెబ్బ. ఆయన ఒక ఫియర్లెస్ అడ్వైజర్, ఏదైనా నిక్కచ్చిగా చెప్పే మనిషి. ఆయన లేని లోటు అనంతర కాలంలో ఇందిరను వెంటాడింది. ఆ సమయంలోనే పాలిటిక్స్ లో సంజయ్ గాంధీ డ్రామాటిక్ రైజ్ కనిపించింది. తల్లి కొడుకులు ప్రొటెక్టివ్, సీక్రెటివ్, పవర్ఫుల్ బాండ్ గా ఎదగడం మొదలుపెట్టారు. తల్లి ప్రేమతో రాజ్యాన్ని కుమారుడి పాదాల కింద పెట్టేశారు ఇందిర. మదర్హుడ్ ఈజ్ విమెన్స్ హైయెస్ట్ ఫుల్ఫిల్మెంట్. ఎల్లప్పుడూ తల్లి మొదటి బాధ్యత బిడ్డే అవ్వాలని ఇందిర అనేవారు. ఒక సాధారణ మహిళ ఇలా చెబితే పర్లేదు, కానీ ఒక దేశ ప్రధాని ఈ మాటలు అంటుండడం కరెక్ట్ కాదని చాలా మంది టార్గెట్ చేశారు. సంజయ్ అంటే ఇందిరకు భయమని కొందరు అనుకుంటే, వారిద్దరి మధ్య అన్యాచురల్ బాండ్ ఉందని ఇంకొందరు మాట్లాడుకునేవారు. ఇందిరను సంజయ్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అది ఇన్సెస్ట్, అక్రమ సంబంధం కూడా అయ్యుండొచ్చు అని ఎమర్జెన్సీ సమయంలో ఒక ఆర్టికల్ రాసిన బ్రిటిష్ జర్నలిస్ట్ ఇయాన్ జాక్ ఆ తర్వాతి కాలంలో తన రాతలకు క్షమాపణలు చెప్పారు. ఏదేమైనా 1975 ఎమర్జెన్సీ నాటికి ఇందిర బలం, బలహీనత రెండూ సంజయ్ గాంధీయే అయ్యారు. అటు 1974-75 కాలంలో దేశంలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోయింది. బీహార్ మూవ్మెంట్, గుజరాత్లో నవనిర్మాణ ఆందోళన్, రైల్వే స్ట్రైక్, ఇలా ఎన్నో విషయాలు ఇందిర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరీ ముఖ్యంగా ఈ సమయంలోనే జయప్రకాష్ నారాయణ్ రూపంలో తన రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత బలమైన, ధీటైన ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు ఇందిరాగాంధీ. వీటన్నిటి మధ్య 1975 జూన్ 12న యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసిన ఘటన జరిగింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఇందిరాగాంధీని 6 ఏళ్ల పాటు ఎన్నికల నుంచి బహిష్కరిస్తూ తీర్పునిచ్చారు అలహాబాద్ హైకోర్టు జడ్జ్ జగ్మోహన్ లాల్ సిన్హా. 1971లో ప్రభుత్వ సర్వీస్ ని వదలకముందే ఇందిరా ప్రైవేట్ సెక్రటరీ యశ్పాల్ కపూర్ ఆమె ఎన్నికల ఏజెంట్ గా పనిచేశారని, యూపీ ప్రభుత్వ ఆస్తులను ఇందిరా వాడుకున్నారని, ఇవి చట్టాలకు విరుద్ధమని జడ్జి తీర్పునిచ్చారు. ఈ కేసు ఒక్కటే ఒక పెద్ద టాపిక్. దీన్ని మరో వీడియోలో చెబుతాను. తీర్పు ప్రకారం ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అసలు తీర్పు విన్నప్పుడే ఆమె చాలా షాక్ అయ్యారు. షాక్ నుంచి తేరుకున్న తర్వాత పీఎం పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నారట. కానీ ఇందిర చుట్టూ ఉన్న నేతలు రాజీనామా చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారట. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అంటూ ఆమె రాజీనామాను అడ్డుకున్నారట. కొన్ని అకౌంట్స్ మాత్రం ఇందిరకు అసలు రాజీనామా చేసే ఉద్దేశమే లేదని, తన పదవిని కాపాడుకోవడం కోసమే ఎంత పవర్నైనా ఉపయోగించేందుకు రెడీ అయ్యారని చెబుతున్నాయి. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లిన సంజయ్ గాంధీ, నువ్వు రాజీనామా చేసే ప్రసక్తే లేదు, ఆ ఆలోచనలను మానుకో అని తేల్చి చెప్పారట. ఆ సమయంలో సంజయ్ గాంధీ తన తల్లికొక గార్డియన్ గా నిలబడ్డారని ఆయన భార్య మేనకా గాంధీ చెప్పారు. ఇందిరాగాంధీ కూడా ఇంతటి పొలిటికల్ టర్మోయిల్లో కొడుకును తప్ప ఎవ్వరిని నమ్మేందుకు సిద్ధపడలేదు. అయితే ఇందిర అధికారంలో లేకపోతే తన మారుతి ప్రాజెక్టుకు రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించే తల్లిని రాజీనామా చెయ్యొద్దని సంజయ్ చెప్పుండొచ్చన్నది కొందరు అభిప్రాయం.
అనంతర పరిణామాలతో 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఇందిరాగాంధీ. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలిచే భారత్ ఎమర్జెన్సీలోకి జారుకుంది. దేశ చరిత్రలో, ఇందిర జీవితంలో ఇదొక మచ్చగా మిగిలిపోయింది. అయితే ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ కార్యకలాపాలను ఇప్పటికీ విమర్శించేవారున్నారు. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే సంజయ్ గాంధీ, అతని సన్నిహితులు కలిసి అపోజిషన్ లీడర్స్ అరెస్ట్ ని ప్లాన్ చేశారు. ఒక పెద్ద లిస్టే రెడీ చేశారు. జూన్ 25 రాత్రి నుంచే విపక్ష నేతల అరెస్టులు మొదలయ్యాయి. మీడియా పైన ఎమర్జెన్సీ ఎఫెక్ట్ పడింది. న్యూస్ పేపర్ అవుట్లెట్స్ కి ఇచ్చే ఎలక్ట్రిసిటీని రాత్రికి రాత్రి కట్ చేసేశారు. అయితే ఎలక్ట్రిసిటీ కట్ చేయాలని ఇందిర ఎప్పుడూ చెప్పలేదు. సంజయ్ గాంధీ ఆదేశాలతోనే పవర్ కట్ జరిగింది. పవర్ కట్ చేయడం సరైనదేనా అని అడిగితే, మీకు దేశాన్ని ఎలా నడిపించాలో తెలీదు అని సంజయ్ అన్నారట. ఈ సమయంలోనే సంజయ్ గాంధీ చుట్టూ చాలా రూమర్స్ వెల్లువెత్తాయి. ఓ సందర్భంలో ఆయన తన తల్లిని 6 సార్లు కొట్టాడని, ఇందిర మారు మాట్లాడకుండా నిలబడి ఉండిపోయారని కథనాలు బయటకొచ్చాయి. అనంతర కాలంలో వీటిని మేనకా గాంధీ కొట్టిపారేశారు. అలా ఎప్పుడూ జరగలేదన్నారు. దేవుడు కూడా ఇందిరను కొట్టలేడు అని గాంధీ కుటుంబ సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ రూమర్స్ అన్నీ సంజయ్ గాంధీ బలాన్ని, ఆయన పొజిషన్ని రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చాయి. అప్పటికి ఆయన ఒక కాంగ్రెస్ కార్యకర్త కాదు. ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎలాంటి ప్రభుత్వ పదవిలోనూ లేరు. కానీ అన్నీ ఆయన చెప్పు చేతల్లోనే నడిచేవి. ఇందిరాగాంధీ ప్రతి డెసిషన్ మేకింగ్ లో సంజయ్ గాంధీ ఉండేవారు. ఇందిరా ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సంజయ్ అని ప్రధాని సన్నిహితులు అభిప్రాయపడడం మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ చేతికి మరిన్ని పవర్స్ వచ్చాయి. అడల్ట్ లిటరసీ, డౌరీ అబాలిషన్, క్యాస్ట్ సిస్టమ్ అబాలిషన్, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ద ఇన్ఫేమస్ ఫ్యామిలీ ప్లానింగ్ వంటి అంశాలతో 5 పాయింట్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఇక్కడ సమస్య అంతా వాటిపై ఆయనకు ఎలాంటి అనుభవం లేకపోవడమే. టాక్ లెస్ వర్క్ మోర్ నినాదంతో పనిచేసిన ఆయన షాక్ ట్రీట్మెంట్, డిక్టోరల్ మెథడ్స్ తో ఏ పనైనా సాధించవచ్చు అనుకున్నారు. ఎమర్జెన్సీలో పవర్, ఇన్ఫ్లుయెన్స్ ని పూర్తి స్థాయిలో వాడుకున్నారు 29 ఏళ్ల సంజయ్ గాంధీ. ఈ పరిస్థితుల మధ్య సంజయ్ నడిపిన యూత్ కాంగ్రెస్ కి రెక్కలొచ్చాయి. సంజయ్ సొంతంగా రిక్రూట్ చేసుకున్న వారు దేశవ్యాప్తంగా పర్యటించారు. కానీ అది దేశ పరిస్థితులు తెలుసుకోవడానికి కాదు, తమ నాయకుడి ఆదేశాలను అమలు చేయడానికి, కమాండ్స్ ని ఇష్యూ చేయడానికి. సంజయ్ పేరుతో కొందరు మనీ ఎక్స్టార్షన్ కి పాల్పడిన వారు కూడా ఉన్నారు. ఇవేవీ ఇందిరాగాంధీ చూడలేకపోయారు. తన కొడుకు యూత్ కాంగ్రెస్ ని అద్భుతంగా నడిపిస్తున్నాడు, గొప్ప నాయకత్వ లక్షణాలున్నవాడని మురిసిపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పిన తుర్క్మెన్ గేట్ ఘటన జరిగింది. నిరసనలు వెల్లువెత్తాయి. కానీ అటు ఢిల్లీ బ్యూటిఫికేషన్ పేరుతో బుల్డోజర్లు వాటి పని అవి చేసుకుంటుండగా, ఇటు దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రక్రియపై ఫోకస్ చేశారు సంజయ్ గాంధీ. ఈ ప్రోగ్రాం చాలా బ్రూటల్ గా అమలవ్వడం మొదలైంది. భారతదేశంలో పేదరికానికి ఉన్న ప్రధాన కారణాల్లో పాపులేషన్ ఒకటి. జనాభాను నియంత్రించేందుకు చాలా కసరత్తు చేయాలి. పని మొదలు పెడితే రిజల్ట్స్ కనిపించేసరికి చాలా సమయం పడుతుంది. కానీ ఇండియా పాపులేషన్ ని అప్పటికప్పుడు తగ్గించాలని భావించారేమో. అత్యంత కఠినంగా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ని అమలు చేశారు సంజయ్ గాంధీ. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, డాక్టర్లు, టీచర్లకు అధికారులు టార్గెట్ సెట్ చేసేవారు. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకునేందుకు ప్రజలను మోటివేట్ చేసి టార్గెట్స్ ని రీచ్ అయిన వారికే జీతాలు ఇచ్చేవారు. జీతాలతో జీవితాలను నెట్టుకుంటూ వచ్చేవారు. అందరూ ఊరూరా తిరిగేవారు. టార్గెట్లను రీచ్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేసేవారు. నార్త్ ఇండియాలో స్టెరిలైజేషన్ వ్యాన్స్ తెగ తిరిగేవి. స్టెరిలైజేషన్ చేయించుకున్న పురుషుడికి గడియారాలు, కుకింగ్ ఆయిల్, 120 రూపీస్ రివార్డుగా ఇచ్చేవారు. ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో జరుగుతున్న దాడులకు పేదలు ఎక్కువ బలయ్యారు. అంతేకాదు, సినిమా హాళ్లలో, బస్సుల్లో నుంచి పురుషులను బయటకు లాక్కొచ్చి బలవంతంగా స్టెరిలైజేషన్ చేయిస్తున్నారన్న రూమర్స్ దేశాన్ని గడగళ్లాడించాయి. ఈ ఫోర్స్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాసెస్ ఎండ్ అయ్యేసరికి 3 ఏళ్లలో 23 కోట్ల మందికి స్టెరిలైజేషన్ జరిగింది. ఒక్క 1976-77లోనే 82.4 lakhs మందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగింది. సంజయ్ గాంధీ చేపట్టిన ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ని చూసి ఇందిర మొదట్లో చాలా సంతోషించారట. దేశానికి ఇది చాలా అవసరమని భావించారట. కానీ కొంతకాలం తర్వాత కఠినంగా అమలవుతున్న రూల్స్ పై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిని ఆపలేకపోయారు. 21 నెలల పాటు సాగిన ఎమర్జెన్సీ ఒక ఎత్తైతే, ఈ తుర్క్మెన్ గేట్ ఎపిసోడ్, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఎపిసోడ్లు మరో ఎత్తు. ఈ రెండూ దేశ చరిత్రలో మర్చిపోలేని ఘటనలుగా మిగిలిపోయాయి. 1977 మార్చ్లో ఎమర్జెన్సీ ముగిసింది. వాస్తవానికి అంతకన్నా ముందే ఎమర్జెన్సీని ఎత్తేయాలని ఇందిరాగాంధీ భావించారట. కానీ ఆమెను సంజయ్ గాంధీ అడ్డుకున్నారట. ఏదేమైనా ఎమర్జెన్సీ అనంతర పరిణామాల మధ్య 1977లో జరిగిన ఎన్నికలు ఇందిరకు షాక్ ఇచ్చాయి. కంచుకోట రాయ్బరేలీలో ఆమె ఓడిపోయారు. సంజయ్ గాంధీని తన తొలి లోక్సభ ఎన్నికల్లోనే అమేఠీ ప్రజలు చిత్తుగా ఓడించారు. ఎమర్జెన్సీపై వ్యతిరేకతతో, ఇందిరపై కోపంతో ఉత్తర భారతంలోని ప్రజలందరూ ఒక్కటై స్వతంత్ర భారతదేశంలో తొలిసారి కాంగ్రెస్ ని అధికారం నుంచి దించేశారు.
ఎన్ని ఎమర్జెన్సీలు వచ్చినా, ఎన్ని కఠిన ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాంలు అమలైనా, ఎందరో అధికారాన్ని దుర్వినియోగం చెయ్యాలనుకున్నా చివరికి గెలిచేది ప్రజలే, ప్రజాస్వామ్యమే. ఈ ఒక్క విషయమే కాదు, ఇలాంటి ఎన్నో సందర్భాల్లో ప్రజలు తమ ఓట్లతో సమాధానం చెప్పారు, ఇక ముందు చెబుతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటిక్స్ కి సంబంధించిన ఇలాంటి మరిన్ని కథల కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.